ఈ నావెల్లో వేసుకోవడం వల్ల మీకు ఇక్కడ ఉన్న 72,000 నాడులు మనపూరిక చక్ర అంటాం. మణిపూరిక చక్రకి కనెక్ట్ అయి ఉంటాయని చెప్తాం. 72,000 నాడీస్. ఈ నాడీస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇది లోపలికి వెళ్ళిపోవడం వలన సపోజ్ ఈ బొడ్డులో రోజు రాత్రి పడుకునేటప్పుడు 2-3 చుక్కలు వేసుకుని కొంచెం అది ఇలా మసాజ్ లాగా లైట్గా చేసుకుని పడుకున్నారనుకోండి, ఫస్ట్ డైజెషన్ చాలా బాగుంటుంది. మీరు తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. తర్వాత మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో ఎలిమినేషన్, ముఖ్యంగా అపాన వాయువు ఏదైతే ఉందో అపాన వాయువు బాగా పనిచేస్తుంది. సమాన వాయువు అంటే డైజెషన్ మీద ఉంటుంది అన్నమాట. తీసుకున్న ఆహారాన్ని ప్రాపర్గా అది డైజెషన్ అయ్యి ఎలిమినేషన్ కూడా చేయాలి కదా. ఎలిమినేషన్ చేయాలంటే అపాన వాయువు అన్నమాట. సో ఈ 2 వాయువులు సరిగ్గా పనిచేయాలి అంటే నాభిలో 2-3 చుక్కలు రోజు కనుక వేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత తేన్పులు రావడం, అరగకపోవడం, లేకపోతే మలబద్ధకం రావడము, కడుపులో మంట, అయితే అసిడిటీ, అల్సర్స్, గ్యాస్ట్రిక్, బ్లోట్ అయిపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా నావెల్లో వేసేసుకోండి రాత్రి పడుకునేటప్పుడు. మీకు బాగా సివియర్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి వెంటనే ఏమి మోషన్ కాకపోవచ్చు, కానీ మీరు ఒక రోజు అలా వేసుకోవడం వల్ల కనీసం 4-5 రోజుల తర్వాత మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే ఇది లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది. ఆముదంలో ఉన్న గుణం ఏంటంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. పైకి రాసుకోవడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది. బోన్స్ లోపలికి కూడా వెళ్తుంది, ఇది ఇంటెస్టైన్స్ లోపలికి కూడా వెళ్తుంది. ఈ వెళ్ళినప్పుడు ఆ మాయిశ్చరైజర్ అనేది బాగా ఉంటుంది అన్నమాట. లూబ్రికేషన్ కూడా ఉంటుంది మీకు. అంతేకాదు ముఖ్యంగా చాలా మందికి పీరియడ్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి, క్రామ్స్ వస్తూ ఉంటాయి, తర్వాత యూట్రస్ తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, సిస్ట్ అని, పీసీఓడి అని, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ ఆముదం మంచి పరిష్కారం. అలాంటి ఏమైనా సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, ప్యాక్ వేసేసుకోండి కింది లోయర్ అబ్డామిన్ మీద. రాత్రి పడుకునేటప్పుడు కాస్త దూది ఉంటుంది కదా, ఆ కాటన్ రోల్ దాని మీద వేసేసుకొని కిందిలా ప్యాక్ వేసేసుకొని పడుకోండి. నావెల్లో వేసుకోండి. నావెల్లో వేసుకొని పడుకోవడం వల్ల మీ కళ్ళకు కూడా చాలా మంచిది. ఓకే, కళ్ళు చల్లగా అవుతుంది అన్నమాట. ఓవర్ హీట్ తగ్గిస్తుంది, చల్లగా అవుతుంది. తర్వాత మీకు ఈ డ్రాప్స్ కళ్ళకి రాసుకోవడం వల్ల ఈ కన్ను రెప్పలకి ఒక 2-3 చుక్కలు ఇట్లా వేసుకుని కొంచెం ఈ రెప్పలకి రాసుకుని పడుకున్నారనుకోండి, మీకు వేడి తగ్గుతుంది. తర్వాత కళ్ళు చాలా క్లారిటీగా కనిపిస్తాయి, ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. తర్వాత డ్రై ఐస్ బాగా తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కువ ఫోన్స్ అండ్ స్క్రీన్ ఎక్కువ ల్యాప్టాప్ ముందు వరకు ఎక్కువ చేసి కంటిన్యూస్గా అలాగే ఎక్కువ చూడడం వల్ల మనకి డ్రై అయిపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. క్యాస్టర్ ఆయిల్ చేసే పని ఏ ఆయిల్ చేయదు. మీ లోపల ఉన్న ట్యూమర్స్ని కూడా తగ్గిస్తుంది క్యాస్టర్ ఆయిల్. ఇదేమి మీరు ఏం చేయక్కలేదు. సపోజ్ ఎక్కడ ట్యూమర్ ఉంటే అక్కడ ప్యాక్ వేసేసుకోండి. బ్రెయిన్లో ట్యూమర్ ఉందా, తలకు వేసేసుకోండి. మీకు అబ్డామిన్లో ఉందా, వేసేసుకోండి. లివర్ మీద ఉందా, ఇక్కడ రైట్ సైడ్ కింద ఇక్కడ ఉంటుంది లివర్, వేసుకోండి. గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా, గ్యాల్ బ్లాడర్ దగ్గర వేసుకోండి. లేకపోతే మీ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ప్యాంక్రియాస్ మీద వేసేసుకోండి. స్ప్లీన్, లివర్, ఎక్కడైనా సరే మీరు ప్యాక్ వేసేసుకోండి. ఎక్కడ మీకు ఉంది ఎక్స్ట్రా గ్రోత్ అంటే అక్కడ డైరెక్ట్ ప్యాక్. రాస్తే ఏమి ఉపయోగం లేదు. ఊరికే తీసి ఇట్లా రాసేసామండి అంటే కుదరదు. అది కంటిన్యూస్గా అలా 5-6 అవర్స్ అలా ఉండాలి. ఉంటే అది లోపలికి మెల్లగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది చేయడం వల్ల లోపల ఇన్ని సమస్యలను మనం తగ్గిస్తుంది. ఇంకా ఎక్కువ ఉంది, నేను వంటల్లో వాడమంట. కుటుంబంలో అందరికీ కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళకి వరకు ఉన్నాయి. సో వాళ్ళందరికీ ద బెస్ట్ క్యాస్టర్ ఆయిల్. ఎలా వాడాలి ఇది అంటే ఊరికి తాగకూడదు. దీన్ని వండేటప్పుడు కారంలో కలుపుకోవచ్చు. మనం చూడండి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కారం పట్టించినప్పుడు బాగా కారంలో కలుపుతారు. మిరపకాయలు కొట్టినప్పుడే ఒక 5 కేజీలు ఎండుమిరపకాయలు వేస్తే దానికి ఇన్ని గ్రాములు ఆముదం అని కొలత వేసేసి కలిపేసి కొట్టించేస్తారు. మంచి ఎర్రగా ఉంటుంది. కలర్ చేంజ్ కాదు, మీకు ఆ ఎండుమిరపకాయల వలన